బంగారం కొనేవారికి షాకింగ్ న్యూస్. కేంద్రం తాజాగా తీసుకువచ్చిన సంచలన నిర్ణయంతో భారీగా రేట్లు పెరిగే అవకాశం ఉంది. బంగారంపై మోదీ ప్రకటన తర్వాత కేంద్ర ప్రభుత్వం కొత్తగా సవరించిన రేట్లు మే 13 అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. వీటి ప్రకారం బంగారం, వెండి, ప్లాటినం ఆభరణాల తయారీలో ఉపయోగించే భాగాలు, పారిశ్రామిక దిగుమతులకు సంబంధించిన పలు టారిఫ్ కేటగిరీలపై కస్టమ్స్ సుంకం 10% పెంచింది. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. త్వరలోనే కొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీని అమల్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. ప్రజల ఇళ్లలో నిరుపయోగంగా నిల్వగా ఉన్న బంగారాన్ని బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడమే ఈ పథకానికి ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ముఖ్యంగా కేవలం 10 గ్రాముల బంగారం ఉన్న బ్యాంకుల్లో డిపాజిట్ చేసే అవకాశం కల్పించేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని సమాచారం. ప్రస్తుతం భారతీయుల వద్ద దాదాపు 30,000 టన్నుల బంగారం ఇళ్లలోనే నిల్వగా ఉందని అంచనా. అయితే ఈ బంగారం ఆర్థిక వ్యవస్థలో భాగం కాకపోవడంతో దేశానికి ప్రత్యక్ష ప్రయోజనం కలగడం లేదు. ఇదే సమయంలో దేశ అవసరాల కోసం ప్రతి సంవత్సరం భారీ స్థాయిలో బంగారం దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ దిగుమతుల వల్ల విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతుండగా రూపాయి విలువ కూడా ప్రభావితమవుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం కొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీని తీసుకురావాలని భావిస్తోంది. ఈ పథకం ద్వారా ప్రజలు తమ ఇళ్లలో ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే దానిపై వడ్డీ పొందే అవకాశం కల్పించనున్నారు. అంతేకాకుండా పన్ను మినహాయింపులు కూడా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇంట్లో ఖాళీగా ఉండే బంగారం ద్వారా సాధారణ ప్రజలకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది. ఇక బ్యాంకుల్లో డిపాజిట్ అయిన బంగారాన్ని జ్యువెలరీ రంగానికి అందించే విధానాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీనివల్ల దేశీయ ఆభరణాల తయారీ రంగానికి మద్దతు లభించడమే కాకుండా బంగారం దిగుమతులపై ఆధారపడే పరిస్థితి కూడా తగ్గే అవకాశం ఉంది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం కనీసం 2,000 టన్నుల బంగారం బ్యాంకింగ్ వ్యవస్థలోకి వస్తే రాబోయే 3 ఏళ్ల పాటు బంగారం దిగుమతుల అవసరం గణనీయంగా తగ్గవచ్చని చెబుతున్నారు. బంగారం దిగుమతులు తగ్గడం ద్వారా విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గి రూపాయి విలువ బలపడే అవకాశం ఉంది. అదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న కొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సామాన్యుల నుంచి ఆర్థిక నిపుణుల వరకు అందరూ ఈ పథకం అమలు ఎలా ఉంటుందో ఆసక్తిగా గమనిస్తున్నారు. కొత్త విధానం అమల్లోకి వస్తే బంగారం కేవలం ఆభరణంగా కాకుండా దేశ ఆర్థికాభివృద్ధి తోడ్పడే ఆస్తిగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ మార్పులు బంగారం, వెండి, ప్లాటినం, ఇతర విలువైన లోహాలకు సంబంధించిన దిగుమతులపై ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా ఆభరణాల తయారీలో ఉపయోగించే హుక్స్, క్లాస్ప్స్, క్లాంప్స్, పిన్స్, స్క్రూ బాక్స్ వంటి భాగాలపై కూడా 10% కస్టమ్స్ డ్యూటీ విధించనున్నారు. అదేవిధంగా విలువైన లోహాలు కలిగిన స్పెంట్ క్యాటలిస్ట్స్ లేదా బూడిదను రికవరీ, రీసైక్లింగ్ కోసం దిగుమతి చేసుకునే సందర్భాల్లో కూడా కస్టమ్స్ సుంకాన్ని 10%కి పెంచారు. నిర్దిష్ట నిబంధనలకు లోబడి ఈ రేట్లు అమల్లో ఉంటాయని నోటిఫికేషన్లో తెలిపారు. ఈ నిర్ణయం వల్ల బులియన్ వ్యాపారులు, ఆభరణాల తయారీ సంస్థలు, రిఫైనరీలు మరియు విలువైన లోహాలతో సంబంధం ఉన్న ఇతర పరిశ్రమలకు దిగుమతి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. బంగారం కొనుగోళ్లను కొంతకాలం వాయిదా వేసుకోవాలని, విదేశీ ప్రయాణాలను తగ్గించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రకటనలు భారత్లో బంగారం దిగుమతులు భారీగా పెరుగుతున్న సమయంలో రావడం గమనార్హం. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో దేశ బంగారం దిగుమతులు 2% పెరిగి రికార్డు స్థాయిలో $71.98 బిలియన్ చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇవి $58 బిలియన్ నమోదయ్యాయి. 2023-2024లో బంగారం దిగుమతులు $45.54 బిలియన్ ఉండగా 2022-2023లో సుమారు $35 బిలియన్ నమోదయ్యాయి.
చైనా తర్వాత ప్రపంచంలో అత్యధికంగా బంగారం వినియోగించే దేశంగా భారత్ కొనసాగుతోంది. ముఖ్యంగా ఆభరణాల రంగం, కుటుంబాల పొదుపు అలవాట్లు బంగారం డిమాండ్ను పెంచుతున్నాయి. భారతీయులు సాంప్రదాయంగా బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లో జ్యువెలరీ కంపెనీల షేర్లు గత 2 రోజులుగా ఒత్తిడిలో ఉన్నాయి. టైటాన్, కళ్యాణ్ జ్యువెలర్స్, సెన్ను గోల్డ్ వంటి కంపెనీల షేర్లు 10 నుంచి 15% వరకు పడిపోయాయి. దీంతో కలిపి దాదాపు 50,000 కోట్ల మార్కెట్ విలువ ఆవిరినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. साथियों, हमें विदेशी मुद्रा बचाने के जो भी रास्ते हम लोग अपना सकते हैं, हमें बचाना होगा। साथियों, गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है। एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था, तो लोग देश हित में सोना दान दे देते थे। आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे। विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए विदेशी मुद्रा को बचाना होगा।